గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను రాజేంద్ర. ఇక ప్రధానంగా ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఇక ముందుగా తెలంగాణ వార్తాపత్రికలు చూసుకుంటే ఈనాడులో ఒక బ్యాన్ ఐటమ్గా విహంగ విస్ఫోటం, అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం, అందులో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది దుర్మరణం, 265 మంది మృతి అంటూ కూడా నిన్న అహ్మదాబాద్లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్కి సంబంధించి ఈనాడులో బ్యాన్ ఐటమ్గా ప్రచురించారు. ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న జరిగిన ఘోర ప్రమాదంలో 265 మంది మృతి చెందారు. ఆ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ కానీ, ఆ ప్రమాదం సంభవించిన తర్వాత వచ్చిన అగ్ని కీలకలకు సంబంధించి ఆ ఫోటోను ప్రచురించి వార్తను ప్రచురించారు. వైద్య కళాశాల సముదాయంపై పడడంతో మరో 24 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఇక విమానం నుంచి ప్రాణాలతో ఒకే ఒక్కరు బయటపడ్డారు. ఆ ఒక్కరికి సంబంధించిన ఫోటోను కూడా ఈనాడులో ప్రచురించారు. విమానం ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ విశ్వస్ కుమార్ రమేష్కు సంబంధించిన ఫోటోని రైట్ సైడ్ కార్నర్లో చూడొచ్చు. మొత్తంగా లండన్కు బయలుదేరిన నిమిషాల్లోని దుర్ఘటన జరిగింది. బోయింగ్ విమానాలు ఎంత సురక్షితం, అహ్మదాబాద్ ప్రమాదంపై ఆ తలెత్తుతున్న సందేహాలంటూ కూడా ఈ అంశాన్ని ప్రచురించారు. మొత్తంగా నిన్న జరిగిన ఈ విమాన ప్రమాదానికి సంబంధించి దేశవ్యాప్తంగా అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనుకోకుండా జరిగిన సంఘటన, సాంకేతిక లోపమా లేకపోతే ఏదైనా ప్రమాదం సంభవించిందా అనేది ఇంకా విశ్లేషిస్తున్నారు. ఇక ఈనాటికి సంబంధించి ప్రధానంగా ఈ వార్తను ప్రచురించారు. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో కూడా ఈ మన విమాన ప్రమాదానికి సంబంధించిన ఐటెంనే మెయిన్ బ్యాన్ ఐటెంగా ప్రచురించారు. మరణ విహంగం, గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం, 290 మంది దుర్మరణం. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిన ఎయిర్ ఇండియా విమానం, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ ఘటన. లండన్కి వెళ్తున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. పైలట్లు సహా విమానంలో 241 మంది దుర్మరణం. అంటే మొత్తంగా పైలట్లు, విమాన క్రూ సిబ్బందితో సహా ప్రయాణికులు 242 మంది ప్రయాణిస్తున్న ఈ విమానంలో 241 మంది దుర్మరణం పాలయ్యారు. ఒకే ఒక్కరు మాత్రమే మిగిలారు. ఇక ప్రమాదంలో గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలన్నీ కాలిపోయాయి. ఇంకా మెడికల్ కాలేజ్ హాస్టల్పై పడ్డ విమానంలో అయితే 50 మంది వైద్య విద్యార్థులు మృతి చెందారా అనే క్వశ్చన్ కూడా రైజ్ చేశారు. ఇంకా దానికి సంబంధించి మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా ఎంతమంది చనిపోయారు, ఇంకా ఎంతమందికి గాయాలయ్యాయి అనేది కూడా. అయితే నిన్న విమాన ప్రమాదం జరిగిన టైంలోనే ఆ విమానం పీజీ మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఉంటున్న హాస్టల్ మీద పడడంతో కూడా అక్కడ ఘోర విషాదం చోటు చేసుకుంది. కాబోయే డాక్టర్ల కల చెదిరింది. భోజనం చేస్తూనే కన్ను మూసిన పలువురు మెడికోలు, మరికొందరికి తీవ్ర గాయాలంటూ కూడా రైట్ సైడ్లో మరో వార్తను ప్రశ్నించింది ఆంధ్రజ్యోతి. ఇక హాస్టల్ భవనం ఎదుట ఎక్కడ చూసిన విధ్వంసమే. ఇక మరోపక్క నిన్న విమాన ప్రమాదంలో నిన్న జరిగిన ఘటనకు సంబంధించి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి చెందిన సంఘటనకు సంబంధించిన కూడా వార్తను ప్రచురించారు. కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట్రానికి 2 సార్లు సీఎంగా ఎదిగిన వ్యక్తి అంటూ కూడా వార్తను ప్రచురించారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ కూడా ఇదే అంశాన్ని ప్రచురించారు. ఇంకా ఆల్మోస్ట్ నిన్న దేశవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద సంఘటన ఇది. గాల్లోంచి రాలి గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం, పిడుగులా పేలి 265 మందికి పైగా దుర్మరణం. టేకాఫ్లోనే కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం. మృతుల్లో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది. మెడికల్ కాలేజ్పై పడడంతో మరో 24 మంది మృతి. ఇక ఇందులో క్లియర్గా చూడొచ్చు ఆ విజువల్స్. ఏదైతే పెద్ద ఫోటోను కూడా ప్రచురించారు. ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్ కాలిపోయిన సంఘటన, ఆ ప్రమాదానికి సంబంధించి ఆ ఫోటోను కూడా ప్రచురించారు. మొత్తంగా అహ్మదాబాద్లో ఘోర దుర్ఘటన, జనావాసాలపై కూలిన బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానం. బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్, అయితే ఆ హాస్టల్ బీజే మెడికల్ కాలేజ్కి సంబంధించిన హాస్టల్గా రాసుకుని వచ్చారు. మృతులు 61 మంది విదేశీయులు, 13 మంది చిన్నారులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వార్తను ప్రచురించారు. మరోపక్క కార్నర్లో చూసుకుంటే మృత్యుంజయుడు, చావు కొరలోంచి నడుచుకుంటూ వచ్చిన ఒకే ఒక్కడు. 242 మంది ప్రయాణిస్తున్న విమానంలో 241 మంది మృతి చెందిన నేపథ్యంలో ఒకే ఒక్క వ్యక్తి రమేష్ విశ్వస్ కుమార్ బయటపడిన ఆ ఫోటోను కూడా ప్రచురించారు నమస్తే తెలంగాణలో. ఇక ఏపీకి సంబంధించి వార్తాపత్రికలను ఒకసారి కూడా పరిశీలిద్దాం. ఏపీకి సంబంధించి చూసుకుంటే ఏపీలో కూడా ఏపీకి సంబంధించిన వార్తాపత్రికలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం 265 ప్రాణాలు బుగ్గి, మృతుల్లో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. వైద్య కళాశాల సముదాయంపై విమానం పడడంతో 24 మంది, మరో 24 మంది కూడా మృతి చెందారు. లెఫ్ట్ సైడ్ ఒక ఫోటోను కూడా ప్రశ్నించారు ఈనాటిలో. ఒక ప్రమాదంలో తమ వారు మృతి చెందడంతో వెలిపిస్తున్న మహిళలంటూ కూడా చాలా హృదయ విదారకర సంఘటనగా భావించవచ్చు. ఆ ఫొటోస్ కూడా ఎక్కడికక్కడ ఆ ప్రమాదానికి సంబంధించిన చిత్రాలు కానీ ఆ వీడియోలు కానీ చూస్తే అదంతా ఒక శ్మశానంలో తయారైందన్న భయం కలుగుతుంది. అంతగా ఈ ప్రమాదం జరిగింది. ఈనాడులో కూడా ఇదే ప్రశ్నించారు. అయితే ఇక్కడ ఒక చిన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. మేడే మేడే మేడే, విమాన కాక్పిట్ నుంచి రాకూడని మాటలు ఇవంటూ కూడా. అంటే ఏదైనా అపాయం కలిగినప్పుడు కానీ, ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఒక వాయిస్ మెసేజ్, ఒక కోడ్ మెసేజ్ పంపిస్తారు. అది మేడే అని ఒక మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ సంబంధించి కూడా ఇక్కడ ప్రస్తావించారు. అట్లా 3 సార్లు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కూడా పైలట్లు మెసేజ్ ఇచ్చిన తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఆ కాక్పిట్కి సంబంధాలు తెగిపోయాయని కూడా చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇక ఏపీలో ఆంధ్రజ్యోతి పేపర్ ఒకసారి చూద్దాం. సో అన్ని పేపర్స్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. నిన్న దేశవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద ఘోర ప్రమాదంగా నేను ప్రస్తావిస్తూ, అయితే 290 మంది అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ప్రస్తావించారు. అయితే కింద ఏదైతే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మరణాలకు సంబంధించి ఇంకా కొంతమంది తేలాల్సిన అవసరం ఉందంటూ కూడా గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం 290 మంది మృతి అంటూ కూడా ప్రస్తావించారు. ఇక్కడ కూడా సేమ్ కాబోయే డాక్టర్ల కల చెదిరింది, డ్రీమ్ లైనర్ డిజాస్టర్ అంటూ కూడా ప్రస్తావించారు. అయితే ఈ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో బోయింగ్ 787 అత్యాధునికం, సమస్యలు అత్యధికం అంటూ కూడా ప్రస్తావించారు. హైడ్రాలిక్ లీక్, బ్యాటరీ సమస్యలు పలుమార్లు, అత్యవసర ల్యాండింగ్, తయారీ భద్రతా లోపాలు. ఈ ప్రమాదం తర్వాత బోయింగ్కు సంబంధించి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. నెక్స్ట్ ఏపీలో సాక్షి వార్తాపత్రికను ఒకసారి చూద్దాం. సాక్షిలో కూడా మహా విషాదం, ఎయిర్ ఇండియా విమాన పెను ప్రమాదం, మెడికల్ కాలేజీపై కుప్పకూలిన పేలిపోయిన డ్రీమ్ లైనర్, 265 మంది దుర్మరణం. అహ్మదాబాద్లో ఘోరం చోటు చేసుకుంది. విమాన ప్రమాదానికి సంబంధించి ఆ ఫొటోస్ కూడా ప్రస్తావించారు. అయితే ఇక్కడ కొన్ని ఫొటోస్ని మనం చూడొచ్చు సాక్షిలో. మృత్యుంజయుడు అంటూ కూడా ఆ రమేష్ కుమార్ విశ్వాస్కు సంబంధించిన ఫోటో, అదేవిధంగా చివరి సెల్ఫీ అంటూ కూడా ఏదైతే ఈ విమానంలో రాజస్థాన్కి చెందిన డాక్టర్ కోయిబేన్ కుటుంబం ఇందులో ప్రయాణిస్తుంది, దానికి సంబంధించిన ఫోటోను కూడా ఇక్కడ ప్రచురించారు. లాస్ట్గా వాళ్ళ ఫ్లైట్ ఎక్కే ముందు తీసుకున్న సెల్ఫీని కూడా ఇందులో ప్రచురించడం జరిగింది. దిగ్విజయాల నుంచి దివంగతల వరకు అంటూ కూడా సీఎంకి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. ఇక్కడ ఒక సాక్షిలో ఒక పెద్ద ఫోటోను కూడా బ్యానర్ ఐటమ్గా ప్రచురించారు. ఆ ఫోటో చూస్తుంటేనే చాలా బాధ కలిగించే విధంగా కనిపిస్తుంది. మొత్తంగా నిన్న జరిగిన విమాన ప్రమాదం చాలా ఘోర విమాన ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఇక ఎంతోమంది మృతి చెందారు. మృతులందరికీ కూడా ఆత్మశాంతి కలగాలని కూడా మనం కోరుకుందాం. షార్ట్ బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us.